హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్. బీసీలు రాజ్యాధికార దిశగా సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ కేవి గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో బీసీలు ఏ రకంగా మరి చైతన్యవంతం అవుతున్నారు, ఏ రకంగా రాజ్యాధికారం వస్తుందనేది తన మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గౌడ్ గారు. నమస్తే బాలు గారు. ఓకే రైట్. మొత్తానికి మొన్న ఎంపీ ఎలక్షన్లలో మీ ప్రచార శైలిని చూసాము. అలాగే రకరకాలుగా రాష్ట్రంలో వినపడుతున్నది మీ పేరు. మరి బీసీలు రాజ్యాధికార దిశగా వెళ్ళాలంటే మీ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు ఏంటి, ఆయుధాలు ఏంటి, ఏ రకంగా మీరు ముందుకు సాగుతున్నారు? ఆన్ టీవీ ప్రేక్షకులకు ముందుగా నమస్కారం. జై బీసీ. నా పేరు కేవి గౌడ్. మీ అందరికి కూడా సోషల్ జస్టిస్ పార్టీ ఇన్ఛార్జిగా, కోఆర్డినేటర్గా మీకు సుపరిచితం. ఈరోజు మన బాలుగారి రిక్వెస్ట్ మీద ఉస్మానియా గడ్డ, ఉద్యమాల పుట్టినిల్లు, ఉద్యమాలకు పెద్దన్న, తండ్రి లాంటి పాత్ర పోషించినటువంటి ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఈరోజు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు జరిగినటువంటి మునుగోడు ఉప ఎన్నిక, ఆ తర్వాత వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చిన జనరల్ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్లో సోషల్ జస్టిస్ పార్టీ అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేసే ప్రయత్నం చేసింది. శక్తి మేరకు తమ అభ్యర్థులను నిలబెట్టి రాజకీయాల్లో బీసీల వాటా, రాజకీయాల్లో బీసీల రాజ్యాధికారం అనేటువంటి అంశాలపైన సోషల్ జస్టిస్ పార్టీ తన నినాదం, విధానం అదే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఓకే. అయితే ఇందులో ప్రధానంగా బీసీలు రాజ్యాధికార దిశగా రావాలంటే ఎవరు చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది? ఎవరు ద్వారా ఈ రాజకీయ చైతన్యం వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఒక్కటే చెప్తా ఉన్నాను, రాజకీయం అనేటువంటిది రాజకీయ పార్టీతోనే సాధ్యమవుతుంది, సంఘాలతో కాదు. ఈడ బీసీలను కన్ఫ్యూజన్లో పెడుతున్నాయి కొన్ని సంఘాలు. బీసీ సంఘాలు, కుల సంఘాలను పెట్టేసి చైతన్యం చేయాలి. మన హక్కులు, అధికారాల గురించి చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత సంఘాలకు ఉంది. కార్మిక సంఘాలు అలానే ఉంటాయి, కమ్యూనిస్టులు అనేక సంఘాలు ఉంటాయి. తర్వాత మన రాజకీయ పార్టీలకు కూడా వివిధ పెద్ద పెద్ద రాజకీయ పార్టీలకు కూడా వివిధ రకాల సంఘాలు ఉంటాయి. విద్యార్థి సంఘాలు ఉంటాయి, కుల సంఘాలు ఉంటాయి, జాతి సంఘాలు ఉంటాయి. అవి తప్పు కాదు, అవి చైతన్యం చేస్తాయి. కానీ చూడ్డానికి రాజకీయానికి మనుషులే కనపడతారు, సంఘాలలో కూడా మనుషులే కనపడతారు. ఈ రెండు కనపడేటప్పటికీ జనాలు ఏమనుకుంటారంటే మా నాయకుడు రాజకీయాల్లో మమ్మల్ని మోసం చేస్తుండను, మా నాయకుడు రాజకీయాల దిశగా సాగుతలేడను కొంతమంది అవగాహన ఉన్నోళ్ళు అంటూ ఉంటారు. కానీ ఒకటి మాత్రం బాగా స్పష్టంగా గుర్తుంచుకోవాలి, బీసీ సమాజం బీసీలకు అధికారం తెచ్చిపెట్టేది కేవలం బీసీల రాజకీయ పార్టీ మాత్రమే. రాజకీయ పార్టీ లేని కారణంగానే బీసీల బతుకులు ఇలా ఆగమైపోతున్నాయి తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా. అంటే ఇప్పటి వరకు బీసీలకు పార్టీ రాలేదని అంటారా? 100%. బీసీలు ఒక బీసీ పార్టీ పెట్టడం వేరు, బీసీ సిద్ధాంతం మీద, బీసీల ఆలోచన మీద, బీసీల జీవితాల మీద, వాళ్ళ ప్రణాళికలతోనే రాజకీయాలు చేయడం వేరు. ఇప్పటి వరకు పెట్టినటువంటి వ్యక్తులు బీసీలుగా రాజకీయ పార్టీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. చిరంజీవి దగ్గర నుంచి మన దగ్గర బీసీ అంటే మున్నూరు సామాజిక వర్గం అంటాం. తర్వాత దేవేంద్ర గౌడ్ పేరు చెప్తాం. నిన్నగాక మన చెవెల్లో పోటీ చేసినటువంటి పెద్ద ఆయన, అందరికన్నా ముందు పార్టీ పెట్టినటువంటి ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. కానీ జ్ఞానేశ్వర్ గారు ఇలాంటి వాళ్ళు తల్లి తెలంగాణ అని చెప్పేసి పెట్టినటువంటి విజయశాంతి తక్కువ ఉంది. వీళ్ళందరూ బీసీగా పార్టీ పెట్టారు, కానీ బీసీ సిద్ధాంతాన్ని తయారు చేసి బీసీల భావజాలాన్ని ఎట్లా కనెక్ట్ చేయాలో లింక్ పెట్టలే. వాళ్ళు ఎంతసేపు ఇట్లా పోతే నేను పెద్ద నాయకుని, నాకు పెద్ద ఇమేజ్ ఉంది కాబట్టి నేను పార్టీ పెట్టిన, నా పార్టీలో అందరూ వచ్చి చేస్తారు కాబట్టి తద్వారా నేను పెద్ద సమాజాన్ని మేలు చేస్తాను అనేటువంటి దాని మీద పోయారు. ఇది ఫాల్స్. అంటే అది ఓన్లీ ఫేస్ వాల్యూని బట్టి పోదని మీరు అంటారు? 100%. ఇప్పుడు కమ్యూనిజం ఉంది, అది మన దేశంలో కంపునిజం అయింది, అది వేరే విషయం. ఈ కమ్యూనిజంలో పెద్ద నాయకుని పేరు చెప్పండి చూద్దాం. దేశంలో ఎట్లా వచ్చింది? సిద్ధాంతపరమైనటువంటి బలం. సెక్యులర్ వాదంతో బిల్డ్ అయినటువంటి, హిందుత్వవాదంతో బిల్డ్ అయినటువంటి పార్టీలు ఉన్నాయి, కమ్యూనిజంతో బిల్డ్ అయినటువంటి పార్టీలు ఉన్నాయి, బహుజనవాదంతో బిల్డ్ అయినటువంటి పార్టీలు ఉన్నాయి, సోషలిజంతో బిల్డ్ అయినటువంటి పార్టీలు ఉన్నాయి. కానీ సోషల్ జస్టిస్ తోని బిల్డ్ అయ్యేటువంటి ఒక సిద్ధాంతాన్ని మనం తయారు చేసుకోలేదు తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి ఈ సోషల్ జస్టిస్ అనేటువంటి నినాదాన్ని, సిద్ధాంతాన్ని బీసీయిజం, బీసీ నిజం అనేటువంటి సబ్జెక్ట్ తో ముందలు పోతున్నాం. బీసీలకు సర్వ హక్కులు దక్కాల్సిందే రాజకీయాలతోనే సాధ్యమవుతుంది. రాజకీయాల్లో బీసీల పార్టీ లేకపోవడం వల్లనే ఆ పార్టీలో ఈ పార్టీలో ఎవడో బిచ్చం వేస్తే, ఎవడో ఒకటి గెలిస్తే అయ్యో మావాడు గెలిచిండు మాకేం చేస్తలేరు, అయ్యో మావాడు గెలిచిండు మా కోసం మాట్లాడతలేడు, మావాడు గెలిచిండు మాకేమో
లాభాలు చేకూరుస్తలేరు అనేటువంటిది వాళ్ళు ఏమో ఎదురు చూస్తారు, వీళ్ళేం మాట్లాడుతున్న 10 ఊడుతుందేమో అనేటువంటి భయం, మళ్ళీ సార్ టికెట్ రాదేమో అనే భయం. అంటే ఇవన్నీ పేపర్ పుల్లలే నా దృష్టిలో, ఇవేవి కూడా నిజంగా కాదు. వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటేనే మళ్ళీ పార్టీలు టికెట్లు ఇస్తాయి, అది కూడా నిజమే. సిద్ధాంత బలంగా ఉన్నటువంటి వాడు ఎవడు కూడా బీసీల కోసం మాట్లాడినట్టు ఏ నాయకులు లేదు, ఎంతో దూరం లేదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. తొలి దశ దాన్ని అదో సామవేద దానబండు ఏదో దండుపాయలు అంటారు కదా, ఆ 4 రకాలుగా దాన్ని అణచివేసారు, ఆగింది. కానీ నిజం నిప్పు లాంటిది. బీసీ ఉద్యమం కూడా అంతకన్నా ముందు నుంచే ఉంది. ఎక్కడి నుంచి మొదలు పెడదాం, పూలే దగ్గర నుంచి చూసుకుంటూ వద్దాం. కానీ ఆనాటి కాలం ఇక్కడ లైవ్ లో ఉంది బీసీ ఉద్యమం, సంఘాల రూపంలో ఉంది. కానీ దాన్ని రాజకీయ రూపంలోకి మారుస్తుంది సోషల్ జస్టిస్ పార్టీ. ఈ సోషల్ జస్టిస్ పార్టీ చేసేటువంటి రాజకీయ యుద్ధంలో ఎవడు నిలబడలేడు. నిప్పుల కొలిమిని రాజేస్తున్నాం, నిప్పుల వాగై కదులుతాం, నిప్పుల ప్రవాహమై కదులుతాం, నిప్పుల నదులై కదులుతాం. నిప్పులు ఉన్నత వర్గాల పార్టీలు నీళ్ళు వెళ్తే బూడిదైపోతుంది. ఇప్పటిదాకా ఆ నిప్పుల వర్షం కురిపించిన వాడు లేడు. నేను ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, బీసీ సిద్ధాంతాన్ని తయారు చేసినటువంటి నాయకులు లేరు, బీసీ సిద్ధాంతం మీద బిల్డ్ చేసినటువంటి నాయకులు లేరు. పర్సనల్ కరిష్మా, వాళ్ళకున్న వ్యక్తిగత ఇమేజ్ తోటి పార్టీలు పెట్టిరు. వాళ్ళు పెడితే వీళ్ళందరూ వచ్చి చేరుతారన్నారు, కానీ వాళ్ళు ఎక్కువ లాంగ్ రన్ లో దాన్ని నడపలేకపోయారు. కారణాలు అనేకం ఉన్నాయి. కానీ ఎప్పుడైతే సిద్ధాంతం మీద మనం పార్టీని బిల్డ్ చేయడం మొదలు పెడతామో మనకు వ్యక్తులు స్వచ్ఛందంగా వచ్చి యాడ్ అవుతూ ఉంటారు. నువ్వు లచ్చ పెట్టి కొనలేవాడిని, ఒక్క ఓటు కొనలేవు లచ్చ ఇచ్చి. అట్లాంటి నాయకులు ఎంతమంది కావాలనుకుంటున్నారు మీరు? మహా అయితే 100 నుంచి 150 మందితోటి రాష్ట్రాన్ని గడగడలాడించగలుగుతాం. తెలంగాణ ఉద్యమం ఎలాగైతే మొదలైందో మన కళ్ళ ముందు తెలంగాణ సాకారమైంది. 2001లో మొదలైంది. అంతకు ముందు నుంచి ఉన్న ఉద్యమాన్ని పెద్ద పరిగణలోకి తీసుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. 2001లో రాజకీయ పార్టీగా ఎప్పుడైతే దాని రూపాంతరం చెందడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఆ ఉద్యమాన్ని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాలేదు. సంఘాలు ఉన్నప్పుడు దాన్ని అనేక రకాలుగా అణచివేసారు. విప్లవకారులు అన్నారు, ఉద్యమకారులు అన్నారు, గన్నులు పెట్టిరు, రకరకాలుగా హింస పెట్టేసారు. కానీ ఎప్పుడైతే రాజకీయ ఒక్క మాట ఎప్పుడైతే రాజకీయ చైతన్యము, రాజకీయ పార్టీగా దాని రూపాంతరం చెంది అంత రాజకీయంలో పోయడం మొదలైందో అప్పుడు ఆటోమేటిక్గా రాజకీయంలో ఎప్పుడైతే అంత సంఘటితం కావడం మొదలు పెట్టారో సంఘాలు కూడా కోఆర్డినేట్ చేయడం మొదలైంది. అంటే చక్రం తిరగడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈ సంఘాలు ఒకటొకటి వచ్చి ఇక్కడ నిలబడిపోతుండే, అలా కాకుండా ఈ రాజకీయ చక్రాన్ని సంఘాలు కూడా తిప్పేసినాయి. ఈ చక్రం అనేది తిరుగుతూ ఉన్నప్పుడు సుదర్శన చక్రం లాగా తిరిగింది. అది దాన్ని ఎవడు ఆపలేకపోయాడు. ఎప్పటిదాకైతే ఈ తెలంగాణ ఉద్యమంలో మనం బాగా గుర్తుంచుకోవాలి, ఎప్పటి వరకు అయితే బీసీ సమాజం తెలంగాణ ఉద్యమంలో కలిసి రాలేదో అప్పటిదాకా ఆ ఉద్యమాన్ని పట్టించుకున్నాడు ఎవరు లేడు. గల్లీలో లేడు, ఢిల్లీలో లేడు. ఏ రోజైతే బీసీ సమాజం తెలంగాణ నాది, నా తెలంగాణ నాకు కావాలి, మా బతుకులు మారాలంటే మా తెలంగాణ మాకు రావాలని ఏ రోజైతే మనం బీసీ సమాజం, యువత, ఉద్యోగులు, సబ్బండ కులాలని అంటున్నాం, ఈ కులాలు అనేవి వృత్తి కులాలు కదిలినప్పుడే ఇది సాధ్యమైంది. ఎప్పుడైతే ఈ దేశంలో జరిగిన ఏ విప్లవాన్ని అయినా తీసుకోండి, మీరు స్వాతంత్రోద్యమం తీసుకున్నా, తెలంగాణ ఉద్యమం తీసుకున్నా, మధ్యలో జరిగిన ఏ ఉద్యమాన్ని తీసుకోండి, బీసీలు పాల్గొనకపోతే ఆ ఉద్యమాన్ని ఎవడు పట్టించుకోడు. అసలు ఏ రోజైతే బీసీలు పాల్గొంటారో ఆ రోజు ఆ ఉద్యమాన్ని ఎవడు ఆపలేడు. అదే అసలు సిద్ధాంతమే లేని బీసీలకు రాజ్యాధికారం ఎట్లా వస్తుంది అనే పాయింట్ వస్తున్నది. బీసీలకు సిద్ధాంతాలు సంఘాల రూపంలో ఉన్నాయని ఇంతకుముందు కూడా అనుకున్నాం మనం. ఆ సంఘాలని ఒక్కొక్క సుదర్శన చక్రానికి ఒక్కొక్క పన్ను, ఒక సంఘం ఒక పన్నులాగా ఇమర్చేటువంటి ప్రయత్నం ఈ రోజు ఆ చక్రాన్ని పునః సృష్టిస్తున్నాం. బీసీల రాజ్యాధికార చక్రాన్ని సృష్టించి దాన్ని వదిలిపెడితే దాన్ని ఆపగలిగేటువంటి, సుదర్శన చక్రాన్ని ఆపగలిగేటువంటి దమ్ము, ధైర్యం ఏ ధనానికి లేదు, ఏ ఆధిపత్య కులానికి దోపిడీ ఇరుసు ఎక్కడో లేదు. ఇరుసు సిద్ధాంతం, వ్యక్తులు కాదు. ఓకే, సిద్ధాంతం అనుకుందాం. గుంజేవాడు ఎవడు ఒకడే, ఇద్దరే గుంజాలి, ఒలపట దాపట ఇద్దరు గుంజితే గుంజాలి. ఆ ఇద్దరు రానికి ఎట్లా వీలు సాధ్యపడట్లేదు అనే పాయింట్కి వస్తున్నది. అందరు నాయకులు అన్నారు, నిలబడుతుంది అది అన్నారు. ఈ నిలబడట్లో అందరు నాయకులేనా? మరి గుంజేటోడు రైట్. ఇప్పుడు మీరు ఏమన్నారు, మీరు బండి చక్రం గురించి ఆలోచిస్తారు, నేను సుదర్శన చక్రం చెప్తా ఉన్నాను. సెంటర్ పాయింట్, సిద్ధాంతం అనేటువంటి సెంటర్ పాయింట్ లో తిరుగుతుంది. ఆ చక్రాన్ని శ్రీకృష్ణుడు వాడిండు. ఆ శ్రీకృష్ణుడు వాడినటువంటి ఆ చక్రానికి ఎవరు కూడా ఎదురు లేరు, చక్రాన్ని ఎవరు అడ్డులేరు. ఇక్కడ ఈ చక్రాన్ని, ఈ బీసీ చక్రాన్ని కూడా వదులుతుంది సోషల్ జస్టిస్ పార్టీ. ఈ బీసీ చక్రాన్ని ఆపేటువంటి దమ్ము, ధైర్యం ఏ ఆధిపత్య నాయకునికి లేదు,
1,00,000 కోట్ల ఆస్తులు ఉన్నోడు కూడా దీని దిగదుడిపే. ఎందుకంటే వీళ్ళది కడుపు మంట, వాళ్ళది కడుపు నిండిన మంట. అరే వీడు వస్తే మా కడుపు ఏడ ఖాళీ అవుతుంది, మా ఆస్తులు ఏడనన్నా పందికొక్కులు వచ్చి పురుగులు పట్టి తినిపోయేటువంటి అది కూడా పోనీయొద్దు, మేము తింటే అట్లా పడైపోయినా పర్వాలేదు కానీ వీళ్ళకి మాత్రం దక్కకుండా మూతులు కడుతురు. ఈ మూతులు కట్టే విధానం మా బీసీలకు అర్థమైన నాడు ఎవడు ఆపలేడు. అదే ఈ మీరు చెప్తున్నటువంటి ఏవైతే సంఘాలు ఉన్నాయో, ఏవైతే ఇట్లా చైతన్యవంతం తీసుకొస్తారో, ఎన్నికలు రాగానే అక్కడోటి అట్లా అది ఇప్పటి వరకు ఉన్న చరిత్ర, అది ఇప్పటి వరకు 2024 ముందు ఉన్న చరిత్ర. అది 2025 తర్వాత 2025 తర్వాత నుండి పునః చరిత్ర సృష్టించబోతున్నాం. 2028 నాడు తెలంగాణ ఉద్యమం మొదలైన నాడు ఒక 2-3 సాప సగం కూడా నిండాలి కూర్చున్నాడు. తెలంగాణ ఉద్యమం మొదలైన నాడు ఓ ఇంట్లో పెద్ద మనిషి, ఓ బీసీ పెద్ద నాయకుడు, తొలిదశ ఉద్యమంలో ఉన్నటువంటి బీసీ నాయకుని ఇంట్లో సాపేసిండు. ఎరారు కూర్చొని మాట్లాడదాం అంటే సాప సగం నిండలేదు. అలా పిడికెడు లేనటువంటి జనంతో మొదలైనటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు గంపెడు జనం ఉన్నాం మేము. మాకు మాత్రం సోయలేదా అంటే మా పట్టభద్రులు ఉన్నారు, ఈ రోజు మేధావి వర్గాలు ఉన్నారు, బీసీ లేడున్నారు. ఇప్పుడు మీరు అడుగుతున్న మాట వాస్తవం. రానున్న రోజుల్లోనైనా సరే సాపేసినాడు ఆయన నలుగురు ఉన్నప్పటికీ బీసీలే కూసబెట్టిరు అనుకుందాం. లాస్ట్కు ఎవరి చేతిలో పోయే పరిస్థితి అంటే ఎవరికో. ఇప్పుడు మీరు అడుగుతున్న దాంట్లో ప్రశ్న నాకు అర్థమైంది. ఎవరికో పల్లకి మోస్తాను మనం అంతా ఒక్కడ చాపేసినాం అని అంటున్నాం. అంతే కదా, మరి ఇదే జరిగింది కదా. ఇది అంతా కూడా 2024 ముందు చరిత్ర. ఇదంతా క్లియర్ గా 2024 ముందు చరిత్ర, బీసీల చరిత్ర వేరు. 2024, 2025 నుంచి రాసేటువంటి బీసీల చరిత్ర ఖచ్చితంగా సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర, ఛత్రపతి సాహు మహారాజ్ చరిత్ర, ఛత్రపతి శివాజీ చరిత్ర 100% రాజ్యాన్ని ఏలి చూపిస్తుంది సోషల్ జస్టిస్ పార్టీ. ఈ సందర్భంగా నేను క్లియర్గా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అంటే సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న అస్త్రాలు అంటే ఎజెండా, కీలకమైనటువంటి ఎజెండా ఏంటి అంటే ఏం చెప్తారు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు? మీరు మాది కడుపు నిండిన మాట కాదు, కడుపు ఎండిన మాట. కడుపు ఎండిన వాళ్ళకి తెలుసు ఏం బాధలు ఉంటాయి. కడుపు ఎండిన వాళ్ళు ఏమైతుంది, 4 రోజులు ఎండ పెడితే ఆడపోతాడు అన్న పరిస్థితి. ఇప్పటి వరకు అట్లా ఎండ పెడితేనే ఇప్పుడు మా వాళ్ళకి విద్య అందుతలేదు, మా వాళ్ళకి వైద్యం అందుతలేదు. బీసీలకు ముఖ్యంగా విద్య వైద్యం రెండు లేకుండా ఆస్తులు కూడా ఈ రోజు కాసో కూసో విద్యను అందిద్దాం, పాఠశాల విద్యను దాటిద్దామంటే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి. ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, ఎవరివి ప్రైవేట్ హాస్పిటల్ ఎవరు, అవన్నీ కూడా ఇప్పుడు చరిత్ర తీస్తున్నాం. ఎందుకు మనం మన ఆస్తులను కోల్పోతున్నాం, ఎట్లా కోల్పోతున్నాం మన వాళ్ళకి తెలుస్తలేదు. ఆ విషయాన్ని కూడా సిద్ధాంతంలో మనం క్లియర్గా విజనరీ చూపిస్తున్నాం కళ్ళ ముందు. బీసీ బడి అని ఒకటి నిర్వహిస్తూ ఉంటాం, మీకు కూడా విని ఉంటారు అప్పుడప్పుడు. ఈ బీసీ బడికి ఒకరోజు వచ్చి కూర్చొని చూడండి, ఫుల్ డే మినిమం ఒక్కరోజు ఉంటుంది. అది ఆ తర్వాత 2 రోజులు ఉంటుంది, కొంత చైతన్యం వచ్చిన తర్వాత ఆ తర్వాత 5 రోజులు ఉంటుంది. 5 రోజుల శిక్షణను పూర్తి చేసుకున్నటువంటి బీసీ నాయకుని ముందు అదే బీసీ నాయకులు ఒక పూలే జయంతి నాడు ఒక దండ వేయడానికి మాత్రమే అక్కరొస్తారు. అది సంఘాల పని. ఇప్పటి వరకు ఆ సంఘాలు చేసినా ఇక మీద ఆ సంఘాలను మించి పార్టీలు చేయబోతున్నాయి. దాని యొక్క పండగ వాతావరణంలో చేయబోతుంది సోషల్ జస్టిస్ పార్టీ. 2025లో జరిగే పూలే జయంతి దానికి మొదటి అడుగు. ఆధునిక యుగంలో, ఈ ఆధునిక ప్రపంచంలో డబ్బున్న ఉన్నత సామాజిక వర్గాలు వెళ్తున్నటువంటి ఈ సమాజంలో ఇది ఎట్లా నిలబడుతుంది అని అంటే, ఇప్పుడు డబ్బున్నోడు, నేను ఒక మాట అడుగుతాను, డబ్బున్నోడు ఉన్నత సామాజిక వర్గం ఎట్లయితాడు? దోపిడి సామాజిక వర్గం అవుతాడు. ఓకే ఉన్నత సామాజిక వర్గం ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు బీసీలు. వృత్తిపరంగా చైతన్యమైనటువంటి నిపుణులు, కష్టజీవులు, ఈ దేశ సంపదకు మూల కారకులు బీసీలు. వీళ్ళు ఉన్నత సామాజిక వర్గం, దేశానికి వెన్నుముక బీసీలు. వీళ్ళు ఉన్నత సామాజిక వర్గం. వీళ్ళని దోచుక తింటోడు ఉన్నత సామాజిక వర్గం కాదు. వాళ్ళు కాదు కాబట్టి ఏం చేయలేరు. పడుతున్నారు ఆల్రెడీ. ఇప్పుడు దోపిడి గురవుతారు. వాస్తవం 2024 వరకు దోపిడి గురయ్యారు. ఇంకో 5 ఏళ్ళ వరకు లేదు. ఇక్కడ ఎట్లా రెవల్యూషన్ లేదు అంటలేను. సైలెంట్ రెవల్యూషన్ ఇస్ దేర్. 100% చాప కింద నీరులాగా మేము శరవేగంగా విస్తరిస్తున్నాం. నేను ఒక మాట చెప్తా, ఎలా విస్తరిస్తున్నాం అన్నదని నేను చెప్తా. 2023లో మునుగోడు ఉప ఎన్నిక వచ్చినాడు ఈ పార్టీ రిజిస్ట్రేషన్ అయితే అప్పుడు ఆడుతుంది. అప్పటికి 5-6 ఏళ్ళు అయిపోయింది. ఆ తర్వాత 2024లో వచ్చినటువంటి ఎన్నికలు ఉన్నాయి. ఏవి? జనరల్ ఎలక్షన్స్, ఏది అసెంబ్లీ ఎలక్షన్స్లో క్లియర్గా 8 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఎవడు ఏం పీకలేకపోయాడు, అడగలేకపోయారు. కనీసం రారనైనా మాకు నీకు ఏం కావాలని అడగలేకపోయారు. 1-2 అడిగే ప్రయత్నం చేశారు. అందులో నేను కూడా ఉన్నా. మునుగోడులో పోటీ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకుడు
ఒక ఆయన పెద్ద మనిషి వాళ్ళ కొడుకును పంపించేసి అన్న మీకు ఎందుకే రాజకీయాలంటే ఏమంటున్నావు చెప్పరాదంటే అన్న నీకు కొంత ఇస్తాం అన్నాడు. ఆ కొంతకు నేను ఇంత కల్పిస్తా, మీ అయ్యని ఇంట్లో వండుకోమని చెప్పిన. మీ అయ్యను వండుకోమను, ఇప్పటిదాకా 5 ఏళ్ళు చేసిండు చాలు, ఆయన అంతకుముందు ఆయన కూడా 5 ఏళ్ళు చేసిండు, అది కూడా చాలు, మీరు వండుకోరు, మాకు ఈ అవకాశాలు, మా బతుకులు మీరు మార్చలేరు. ఈ చరిత్ర చూసి చెప్పిన నేను మొత్తం అంతా కూడా చరిత్ర ఇప్పి చూపించిన. మా బతుకులు ఏం మారలే, అయ్యాలైన ఉద్యమంలోనూ ఇయ్యాలైన ఉద్యమంలోనూ కాబట్టి మీరు ఇంట్లో వండుకోరు, మేము చేసుకుంటాం, మా బతికేందుకు మా ఓటు మేము వేసుకుంటాం సరిపోతుంది కదా అనేటువంటి చైతన్యం వాళ్ళకి చెప్పిన రోజు మాట్లాడడం బంద్ చేశారు. మరొక పక్క ఇప్పుడు రాజకీయ పార్టీలు అనేటివి కుటుంబ పార్టీలుగా కూడా మారుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ చేతిలోనే ఆధిపత్యం కొనసాగుతున్నది. ఈ తరుణంలో ఒక పక్క వాళ్ళు మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారు, కుటుంబమే వెళ్తున్నది ఏకంగా. కానీ బీసీలలో ఇంతమంది కుటుంబం, ఇన్ని కుల వృత్తుల నుంచి ఇంతమంది ఉన్నారు, కానీ వాళ్ళు ఒక్కలే వెళ్తున్నారు, ఒక్కరిని కూడా శాసించలేనటువంటి పరిస్థితి. దీన్ని మరి సాధ్యపడదని నేను అంట, ఓపెన్ ఛాలెంజ్. ఏది కూడా శాశ్వతం కాదు, మార్పు అనేది సహజం. చెట్టు ఈరోజు పచ్చగా ఉంటుంది, గ్రీష్మ ఋతువు రాగానే ఎండిపోతే ఆకులైన రాలిపోతే ఒంటరి కొమ్మలు మిగులుతాయి, మళ్ళీ కొత్త ఇగురు వస్తూనే ఉంటాయి. బీసీల ఉద్యమం కూడా ఇవాళ ఎండిపోయి ఉన్నాము, కానీ ఎగురు రావడం మొదలవుతుంది. ఆ ఎగురు పచ్చని ఆకు సోషల్ జస్టిస్ పార్టీ పోటీ చేసేటువంటి అభ్యర్థులే. అలాంటి ఆకులు చెట్టు నిండి వస్తాయి 100%. వార్డు మెంబర్ నుంచి పంచాయతీ మెంబర్ వరకు మేము వదిలిపెడితే తప్ప వాళ్ళు గెలవలేని పరిస్థితికి వస్తుంది. 100% తెస్తాం. 5 ఏళ్ళు టైం పడుతుంది, ఎక్కువ ఏం పడుతుంది. ఇది 5 ఏళ్ళు పిడికిలు బిగిస్తున్నాం. 1వ సంవత్సరం 2025, 2028 నాటికి వచ్చేటప్పుడు ఈ పిడికిలు ఇట్లా బిగుసుకుంటుంది. ఈ పిడికిలు బిగుసుకున్న నాడు వాళ్ళంతా మనం విడిచిపెడితేనే వాళ్ళకి గాలి వస్తుంది, లేదా రాదు. ఓకే, క్లియర్, రైట్. అసలు కుల గణనే సాధించలేని వాళ్ళు, ఏ కులానికి ఎంతమంది ఉన్నారో చెప్పలేని వాళ్ళు ఇవాళ ఏం సాధిస్తారు? ఏ చట్టాలను రూపొందించడంలో మీ పాత్ర లేని వాళ్ళు మీరు ఏ రకంగా ధీమా వ్యక్తం చేస్తారంటే మీరు వాస్తవం ఏంటంటే గ్రహిస్తలేరు. ఇక్కడ కులాన్ని గణనించమని ఎవరి దగ్గర పోతున్నాం మనం? ఆధిపత్య దోపిడి వర్గాల దగ్గరికి పోతున్నాం. మళ్ళీ ఎవడైతే వాళ్ళు ప్రాతినిధ్యం ఉంది కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాడు స్పష్టంగా, ప్రాతినిధ్యం వాళ్ళది ఉన్నప్పుడు, వాళ్ళ కిందికి నీళ్ళు వస్తాయని తెలిసినప్పుడు, వాళ్ళ పదవులకు ఎసరు వస్తుందని తెలిసినప్పుడు, వాళ్ళ ఆస్తులు కొంత తరిగిపోతాయి, ఇతరుల ఆస్తులు పెరుగుతాయని తెలిసినప్పుడు, బీసీల ఆస్తులు పెరుగుతాయని తెలిసినప్పుడు వాడు ఎందుకు చెప్తాడే? ఎవడెందుకు చెప్తాడు చెప్పు? ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు 1931 ఇప్పుడు చేసారు కులగణన. ఈ దేశానికి స్వాతంత్రానికి పూర్వం 2వ ప్రపంచ యుద్ధ కాలంలో చేసినటువంటి వాడిని పరిగణలోకి తీసుకోలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా నెహ్రూ చేయాలి 51 చేసిండా? ఆ తర్వాత వచ్చినటువంటి 61 ఏమై, 71 ఏమై, 81 ఏమై, 91 ఏమై, ఈలోపు కమిషన్లు అంటూ కాలయాపన చేశారు. అన్ని పార్టీలు ఈడ ఒకదానికొకటి తోడు దొంగలు, అంతా ఒక సామాజిక వర్గం నడుపుతున్నటువంటి తోడు దొంగలు వీళ్ళందరూ. ఓకే, ఈ ప్రపంచాన్ని డబ్బే వెళ్తుంది, ఒక పక్క కులాలు వెళ్తున్నాయి, కానీ తక్కువ పర్సంటేజ్ ఉన్న కులాలు మాత్రమే ఈ అనేక రాష్ట్రాలు కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నాయి, వాళ్ళే వెళ్తున్నారు. రకరకాలుగా నడుస్తున్నటువంటి ఈ తరుణంలో వీళ్ళందరినీ ఏకీకృతం చేయాలంటే ఇదొక కష్టతరమైనటువంటి పని అని నేను అనుకుంటా. ఇప్పుడు నలుగురిని ఒక దగ్గరికి చేయాలంటే చేయొచ్చు, కానీ 100 మందిని ఒక దగ్గరికి చేయాలంటే చాలా కష్టతరమైనటువంటి పని. దీని ఒక్క దగ్గరికి ఏకీకృతం చేయాలంటే సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి విలువైన పదాలు కానీ, లేకపోతే విలువైన అస్త్రాలు కానీ, ఆయుధాలు కానీ ఏమున్నాయంటే ఏం చెప్తారు? మొట్టమొదటిగా బలమైన అస్త్రం బీసీ నినాదం. జై బీసీ అంటే జయ హో బీసీ అని రియాక్షన్ వచ్చిన రోజు ఇంతకన్నా బలమైన అస్త్రం ఇంకేదక్కల అనుభవం కన్నా ప్రమాదకరం ఈ అస్త్రం. ఓకే, జై బీసీ జయ హో బీసీ నినాదంతో ముందుకు కదిలితే ఎవరు ఆపలేదు. ఇది వందే మాత్రాన్ని మించిపోతుంది. ఓకే, ఇది జై తెలంగాణని మించిపోతుంది. ఓకే, జై బీసీ జై హో బీసీ, జై బీసీలు సంఘాలు చెప్పినాయి, అంతవరకు అక్కడికే ఆగిపోయినాయి. జై హో బీసీ అనేటువంటిది రాజ్యాధికారం ఇంకా దిశగా నడిపించేటువంటి విప్లవ నినాదం. నినాదం ఒక్కటి, విధానం నినాదం రెండు ఉన్నాయి స్పష్టంగా. విధానాలు ఉన్నాయి, నినాదాలు ఉన్నాయి స్పష్టంగా. ఆర్థిక వనరులు బీసీల దగ్గర డబ్బులు లేవు అనేటువంటిది ఆలీలు అనే ముచ్చట. ఈ దేశ సంపద కారకులైనటువంటి వ్యక్తుల దగ్గర సంపద లేక కాదు, సంపదని డొనేట్ చేయడానికి ఎవరిని నమ్మి పెట్టాలని తెలియక పెడతలేదు. ఒక్కసారి ఆ పవర్ కూడా అందడం మొదలైందంటే ఇది చాలా వేగం అవుతుంది. నినాదం అంటే జై తెలంగాణ నినాదం అనేది సక్సెస్ అయింది, కానీ ఎట్లా సక్సెస్ అయింది?
దాదాపుగా దాన్ని బలపరిస్తే సక్సెస్ అయింది. తెలంగాణ అనేటువంటిది ఇంతకుముందు మనకు ప్రొఫెసర్ గారు చెప్పినట్టు కూడా తెలంగాణ కానీ భారతదేశం ఐడెంటిటీ, ఈ దేశం యొక్క ఐడెంటిటీ, ఈ రాష్ట్రం యొక్క ఈ ప్రాంతం యొక్క ఐడెంటిటీ, అందులో ఇది జాతుల ఐడెంటిటీ, బీసీ జాతుల బీసీ కులాల ఐడెంటిటీ జై బీసీ, జై హో బీసీ అని కదలడం స్టార్ట్ అవుతుంది. ఈ నినాద ఐడెంటిటీ బేస్డ్ ఉద్యమాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. కాకపోతే టైం పడుతుంది. ఓకే, ఆ టైం టేకింగ్ ప్రాసెస్లో మేము 5 ఏళ్ల ప్రణాళికతోనే ముందలు పోతున్నాం. 2028-29లో జరిగేటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు ఏవన్నా కానీ మేము మా వాటాను మించి సీట్లు గెలుస్తాం. ఛాలెంజ్ ఇది. అసలు మీ వాటా రావడానికి కష్టతర ఎవడో ఇచ్చేది ఏందబ్బా, మేము ఇస్తే బిచ్చం వేయాలని ఇంతకుముందే చెప్పిన. మేము బిచ్చం వేస్తే తప్ప వాళ్ళు మళ్ళీ ఆ చట్టసభలో అడుగు పెట్టలేరు. 100 కోట్లు ఉన్నటువంటి నాయకుడు వచ్చేసి నేను గెలుస్తా అని ఏమన్నా నేను తొడగొట్టి చెప్తా. గడ్డిపోస లాంటి మా బీసీ యువకుడు గెలిచి చట్టసభల్లో ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా కూర్చోబెట్టేటువంటిదే బీసీ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ముందర నీ ధనం ఎంత? అట్లా నిలబడి కొంత బీసీ నినాదం ఎత్తుకొని కొంతమంది చట్టసభల్లోకి వెళ్ళిర్రు. ఆల్రెడీ కొంతమంది వెళ్ళి అక్కడ కూడా వాళ్ళ ఆధిపత్యంలోనే ఇరుక్కొని మళ్ళీ వాళ్ళ వాదం వైపే పరిగెడుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ చెప్తున్నా, ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలు ఎక్కడ కూడా బీసీ నినాదం ఎత్తుకొని పోయినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు లేరు. కొంత పర్సంటేజ్ అయితే బీసీలు పోయారు. కానీ ఆ బీసీలను పోయినటువంటి బీసీలను పోయినోళ్ళు పోయినట్టే ఒరిగిపోయారు అనేది మీరు చెప్తారు. ఆర్ కృష్ణన్న ఉన్నాడు, బీసీ వాదాన్ని ఎత్తుకున్నటువంటి వ్యక్తి. సంఘం పెట్టిండు, పార్టీ పెట్టలేదు. సరే, పార్టీ పెట్టలేదు. లేదు, నేను ఏమంటున్నా, పార్టీ పెట్టి మాట్లాడండి. సంఘం పెట్టి మాట్లాడిన వాళ్ళు పెద్ద చాలా మంది అందరిని గౌరవిస్తాం. కానీ సంఘాలు రాజ్యాధికారాన్ని తేవు, రాజకీయ పార్టీలు తెస్తావు. ఆయన పుట్టుకనే బీసీల కోసం. ఆయన ఒక్కంతోనే 119 మంది ఎమ్మెల్యేలలో రిజర్వేషన్ బోను మిగతా అన్ని సీట్లలో కృష్ణన్న గారు ఒక్కరే పోటీ చేసి గెలిచి ఆ చట్టసభను నిర్వహించగలుగుతారా? ఓకే, లేదు కదా, అట్లా సాధ్యం కాదంటారు. కాదు, ఆయన లాగా ఒక 52 మంది దాదాపు మినిమం 100 మంది పోటీ చేయాలి మనోళ్ళు. 90 మంది 119 నియోజకవర్గాలలో ఎస్సీ రిజర్వ్డ్, మైనార్టీ రిజర్వ్డ్ పోంగా ఏనన్నా పోటీ చేయని వ్యక్తులు ఉన్నారా బీసీలు? లేరు. మరి ఎట్లా సిద్ధాంతం లేకుండా పోటీ మసా చేస్తాం బా. యుద్ధ అస్త్ర విద్యలు పనిపాట లేక కాదు, కసి ఉంది, కోపం ఉంది. కానీ సిద్ధాంతపరమైనటువంటి బలం, సపోర్ట్ ఉండాలి, వెనకాల బ్యాక్ ఎండ్ ఉండాలి. ఓకే, ఒక సిస్టమ్ పనిచేయాలి. ఇలా కెమెరా పని చేస్తుందంటే దాని వెనకాల ఒక సిస్టమ్ బిల్డ్ అయింది. ఇవాళ ఈ నాయకుడు బాలు మాట్లాడుతుంటే బాలు నడిపించేటువంటి సిస్టమ్ ఉండాలి వెనకాల. ఈ బ్యాక్ ఎండ్ లేకుండా చాలా మంది వెళ్ళిరు, యుద్ధం చేశారు, కొంతమంది గెలిచారు, అలసిపోయారు కూడా. ఓకే, అలాంటి వాళ్ళ కోసమే స్పష్టంగా బీసీల రాజకీయ సిద్ధాంతాన్ని రూపొందిస్తున్నాం, అమలు పరుస్తున్నాం. అమలులో భాగంగానే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఇవాళ పోటీ చేస్తే మనకు బీసీలలో ప్రధానంగా ఒక అడ్డంకి ఉంటుంది. ఏమంటారంటే, ఈయనకి ఓటేస్తేనే గెలుస్తాడే, ఈ అల్పానికి పోటీ చేసిన కానీ ఈ డైలాగ్ వస్తుంది. వాస్తవం ఏంటంటే, పోటీ చేసేటోడికి మద్దతు ఇవ్వాలనేటువంటి సోయి బీసీలలో లేదు. అదే రాజకీయ చైతన్యం అని మా ఎమ్మెల్సీ అభ్యర్థి గట్టిగా చెప్తా ఉన్నాడు. అన్ని జిల్లాలు తిరుగుతూ బీసీలకు రాజకీయ చైతన్యం రావాలి, మన ఓటు మనం వేసుకోవాలని చెప్పేసి చెన్నా శ్రీకాంత్ బీసీ మన మునుగోడు, మన నల్గొండ, ఖమ్మం, వరంగల్ మన ఎన్నికల్లో ప్రధాన ప్రచారాంశం ఇది. నాకు ఓటేమని చెప్తలేడు, బీసీలు రాజకీయ చైతన్యాన్ని కలిగి ఉండాలి, ఓటు వేసేటప్పుడు సోయిలో ఉండి ఓటేయండి అనేటువంటి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాం. మా పార్టీ లక్ష్యంలో ఇదొక భాగం, లక్ష్య సాధనలో ఇదొక స్టెప్. మనం శిఖరాన్ని ఎక్కాలంటే ఒక అడుగు లాంటిది ఇది. అలాంటి ప్రచారం మొదటి స్థాయిలో చేయాల్సిన ప్రచారం చేస్తున్నాం స్పష్టంగా. అంటే సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక మెట్టుగానే వస్తున్నదా, లేకపోతే ఎట్లా దీన్ని ఈ రకంగా చూడొచ్చు? నేను ఇంతకుముందు కూడా చెప్పిన, సోషల్ జస్టిస్ పార్టీ అనేటువంటిది మెట్ల సిద్ధాంతం అని అనుకోకుండా శిఖరం ఎక్కలు మేము. నిప్పుల వానై ప్రవాహాన్ని సృష్టిస్తున్నాం, నిప్పుల వాగై కదులుతున్నాం, దాన్ని నిప్పుల ప్రవాహం నదిలాగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. వాగు అంటే మెట్టుతో పని లేదంట, లేదు, వాగులో ఏది అడ్డం ఉండదు ఇక దానికి. జనరల్ గా మామూలు నీటి ప్రవాహాన్నే తట్టుకోలేనటువంటిది సమాజం. అలాంటిది బీసీల ఆలోచన, బీసీల స్పృహతోటి నిప్పుల వాగైతురి, నిప్పు నార్పలేరు ఎవరు, నిప్పుల వాగై కదులుతున్నారు. లాంటిదే ఆగిపోతుంది, ఏం ఆగదు ఇది నిప్పుల ప్రవాహం ఆగదు. ఎందుకంటే ఇది రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో ఉంది, అన్ని ఊర్లలో ఉంది, అన్ని చోట్ల మెజారిటీ ఉంది. రిజర్వ్డ్, నాన్ రిజర్వ్డ్ ఏదైనా తీసుకో, అన్ని చోట్ల మెజారిటీ ఉన్నటువంటి సమాజం ఎట్లా అవుతుంది? ఆపే శక్తి ఎక్కడిది? దాన్ని సృష్టించడం ఒకటే.
వర్ణుడు ఆ వర్ణుడే కూడా ఆపలేడు. వర్ణుడికి ఉన్నది అంటే వర్ణుడు లేదు, అది కూడా అది లిమిటెడ్ అండి. ఎంత ఇస్తారండి, ఎంతమందికి ఇస్తారు, ఎన్ని రోజులు ఇస్తారు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఎన్ని రోజులు కాదు సార్, నీళ్లు చల్లుతా ఉంటే ఏమైతే ఆవిరైపోతుంది. అలాంటిదే బీసీ సిద్ధాంతం. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఈరోజు కూడా చెప్తున్నా, మళ్ళీ కూడా చెప్తున్నా, ఓ ఎమ్మెల్యేకు ఆధిపత్య కులం నాయకుడు వచ్చి ఓ ఎమ్మెల్యేకు పోటీ చేసి 100 కోట్లు పక్కన పెట్టుకొని ఇక నా మీద పోటీ నిలబడమని అంటే ఇక మా ఆయనతో ఎక్కడ పోటీ పడుతున్నాయి కాదు, మనతో ఓడిపోతాం, వాళ్ళు మనకు ఓట్లు వేయరు అనేటువంటిది గ్రామంలో స్టార్ట్ అయిన. అందులో మా ఊర్లో స్పష్టంగా కనపడుతుంది మీకు. మా ఊరు నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం దామెర భీమనపల్లి గ్రామం, ఏది మరుగుడ మండలం లోపల వస్తుంది. అత్యంత వెనుకబడినటువంటి ఫ్లోరోసిస్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఒకటి, అత్యంత ఫ్లోరోసిస్ ఎఫెక్టెడ్ ఏరియాలో భీమనపల్లి కూడా ఒకటి. అలాంటి ఊళ్ళో గత ఎన్నికల్లో కాదు గత ఏది సర్పంచ్ ఎలక్షన్లకు ముందు మా దాంట్లో 35 సంవత్సరాల నుంచి రెడ్ల రాజ్యమే నడుస్తుంది. ఓన్లీ ఒక కమ్యూనిటీదే రాజ్యం, కుటుంబాలు మారుతాయి అంతే. ఏదో ఒక రెడ్డి గెలుస్తాడు, జనరల్లో ఉంటుంది సీటు. అలాంటి సైట్లో ఇప్పుడు రేపు వస్తుంది కదా ఎన్నిక, ఇంకో నెలకో 2 నెలలకో వస్తుంది కదా. ఈ ఎన్నికల వాళ్ళు పోటీ చేయాలంటే కూడా ప్రశ్నించుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకు మనం పోవడం అనే కాడికి వచ్చింది. ఇక వాళ్ళంతా వాళ్ళు మనకు ఓట్లు వేయరని అర్థమైంది. ఇక మనం పోయినా మన పైసలు దండగా మనం పోటీ చేయొద్దు అనేటువంటి నిర్ణయానికి వచ్చి ఏడ బీసీ బిడ్డ ఉన్నాడు అని వెతుకుతారు ఇళ్ళ పొంటి పట్టి. అది ఒక ఊళ్ళో ఒక ఊళ్ళో వచ్చింది. ఒకటి గుర్తుపెట్టుకోరు, ఎప్పుడు కూడా గడ్డి వామ అంటు పెట్టాలంటే చుట్టూ తిరిగి అంటు పెట్టాల్సిన అవసరం లేదు. గాలివాటం చూసి ఒక్కడ అంటిస్తే చాలు. గాలివాటం మీరు అంటారు, గాలివాటం అంతే. 100% సోషల్ జస్టిస్ పార్టీ అనేటువంటి అగ్ని పార్టీలకు మంటై కూర్చుంటుందా? 100% పార్టీలను ఆర్పేసే రకంగా ఉంటుందని మీరు అంటున్నారా? ఈ పార్టీలన్నీ మూలపడిపోతాయి. ఇప్పుడు రేపు రాబోతుందో చెప్తాను నేను క్లియర్గా. ఇప్పటి వరకు ఒకప్పుడు కమ్యూనిజం, ఆ తర్వాత సెక్యులరిజం, ఈ రెండిట్లో సెక్యులరిజం పై చేయండి. ఇక్కడ నుంచి హిందూయిజం వైపు పోతుంది దేశం. ఇక మీదట వచ్చే ఇజం ఏందో తెలుసనా? బీసీయిజం. ఇక మీదట రేపు వచ్చేటువంటి ఎన్నికలు ఏడ కూడా లీడ్ చేయలే, అంతగానం రాదు కూడా. ఎందుకంటే వాళ్ళ సంఖ్య ఇప్పుడు బహుజనవాదం అని బీసీలను కలుపుకొని రిజర్వేషన్ పొందుతున్నటువంటి వర్గాలు నాయకత్వం వహించేసి మీరు కూడా మా పార్టీలకు రావాలంటే ఓసీలు ఎక్కువైనారు, ఇటు మీరు కూడా అనేటువంటి ఒక దాంట్లో భావజాలంలో వీళ్ళు ఆగిపోయారు, పోతలేరు. బీసీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు, ఓబీసీలు కూడా కలవాలి, మైనార్టీలు కూడా కలిపితే బీసీలు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కానీ ఈ చైతన్యం కూడా బీసీలలో, ఎస్సీలలో, ఎస్టీలలో లేదు. ఎస్టీలు వేరు, ఎస్సీలు వేరు, బీసీలు వేరు, ఓబీసీలు వేరు, మైనార్టీలు వేరు అనేటువంటి స్పృహలో మన సమాజం ఉంది. ఇదే బీసీ వర్గాలలో వీళ్ళకి చదివే లేదు, వీళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టంలో వీళ్ళకి కనీసం అవసరాలు తీర్చుకునే వ్యవహారమే జరగట్లేదు. ప్రభుత్వ విద్యాలయాల్లోకి చదివే స్తోమత వీళ్ళది. అంటే వాటిని తక్కువ అంచనా వేయడం అని కాదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అట్లా ఉన్నాయి. కేవలము బీసీలు ఏడ చదువుకుంటారంటే ఒక గవర్నమెంట్ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడి ఉన్నటువంటి ఈ కాలంలో మరి ఆ ప్రజలకి మీరు ఎట్లా నమ్మకాన్ని కుదురుస్తారు విద్యా వైద్య రంగంలో అంటే ఏం చెప్తారు మీరు? నేను స్పష్టంగా ఒక మాట చెప్తా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు, స్వాతంత్రం రాకముందు, బ్రిటిషర్స్ రాకముందు ఈ దేశం సంపద అంతా ఎవరి చేతులు ఉంది? బీసీల చేతులు ఉంది. సంపద సృష్టికర్తలు బీసీలు. అది 100% రైట్. ఇంకా నేను చెప్తా అక్కడికి వస్తుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అది కూడా తెలవాలి. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది తెలవాలి. 1950లో ఎప్పుడైతే గవర్నమెంట్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో, ఎప్పుడైతే ఈ ప్రజాస్వామ్యం అనే సిస్టంలోకి వచ్చిన తర్వాత, దేశం స్వాతంత్రం వచ్చిందన్న తర్వాత నెమ్మదిగా మన దగ్గర ఉన్నటువంటి వృత్తులకు వచ్చేటువంటి ఆ ఆర్థిక సోర్సులని కట్ చేసుకుంటూ ఇండస్ట్రియలిస్ట్ వ్యాపారాల వైపు దీన్ని మలిపారు. అప్పుడేం వృత్తి చేస్తే ఈ ఊళ్ళో పక్కులు అమ్ముకునేటోళ్ళు, లేకపోతే ఒక వస్తు మార్పిడి విధానంలో బీసీల దగ్గర ఎప్పుడు కూడా ఆర్థికంగా నష్టం లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే దేశ స్వాతంత్రం వచ్చేసి రాజ్యాంగం అమల్లోకి వచ్చేసిన తర్వాత బీసీలకు జరుగుతున్నటువంటి ప్రధానమైన అడ్డంకి ఏంటంటే, నీ దగ్గర వృత్తి ఉంది, కార్పెంటర్ ఉన్నాడు, కంసలి ఉన్నాడు, ఒక వడ్రంగి ఉన్నాడు, ఆ తర్వాత ఒక కుమ్మరి ఉన్నాడు, ఒక నేత ఉన్నాడు, ఒక గౌడు ఉన్నాడు, ఒక ఎవరు మన మున్నూరు కాపులు ఉన్నారు వ్యవసాయం చేసేట్టు. ఈ వృత్తులు వీటి మీద ఏదైనా పరిశ్రమలు రావాలి అంటే ఎవరి చేతికి రావాలి? ముందుగా ఈ నైపుణ్యం ఉన్న వాళ్ళ చేతికి రావాలి. అవును. కానీ ప్రభుత్వాలు ఏం చేసినాయి? ప్రభుత్వాలు పరిపాలన మాకు మాత్రమే తెలుసు. ఈ కుమ్మరైన ఓ పెద్ద ఆయన అన్నాడులే, ఈ కుమ్మరైన వచ్చేసి ఏమైనా పార్లమెంట్లో కుండలు చేస్తారా, ఎందుకైనా అవసరం లేదు అన్నట్టుగా చాలా మంది మాట్లాడారు గతంలో. చాలా పెద్ద పెద్ద నాయకుల పేర్లు మన పుస్తకాలలో ఆల చరిత్ర చదువుతున్నాం దరిద్రం ఇప్పటికి కూడా. అయితే వీళ్ళు కనుక చట్టసభల్లో ఉంటే వీళ్ళ వృత్తుల్ని వ్యాపారాలు చేసేటోళ్ళు, అన్నీ మైక్రో యూనిట్లు ఉండే, మధ్యస్థంగా ఉండే, ఉన్నత
పెద్దవి కూడా అన్నీ కూడా బీసీల చేతిలో ఉండేవి. కానీ వీళ్ళు రాజ్యాధికారంలోకి రాకుండా ఉండాలంటే ఏం చేశారంటే ఆ రోజుల్లో చదువులేదు, మనం వృత్తి మాత్రమే తెలుసు, వస్తు మార్పిడి విధానం తెలుసు, కాస్త తక్కువ ఎక్కువ మానవత్వంతో పంచుకోవడం తెలుసు. ఇలాంటి బీసీ అమాయకులంగా ఉంటారు, మంచితనానికి ఉంటారు కాబట్టి ఈ మంచితనం ఉన్న వాళ్ళని ముంచిపోయారు. ముంచింది ఎవడా అంటే ఈరోజు రాజ్యాధికారాన్ని నిలగబెడుతున్నటువంటి వాళ్ళ అనుచర వర్గాలే ఉన్నాయి. వాళ్ళని పరిశ్రమలుగా ఎప్పుడైతే కన్వర్ట్ అయినాయో ప్రభుత్వం ఒక జీవో తయారు చేసేసి వృత్తులకు దాంట్లో భాగస్వామ్యం కల్పించకుండా ఎవరి దగ్గర అయితే దాన్ని మేనేజ్ చేసేటువంటి శక్తి ఉందో వానికి అవకాశాలు కల్పిస్తూ పరిశ్రమలు ఏర్పడి మరొక వాదం కూడా వినపడుతున్నది, శ్రమ దోపిడికి గురి కావడం తప్ప బీసీలలో చేయాల్సింది. అక్కడికే వస్తున్నా ఇప్పుడు క్లియర్గా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. బీసీ వృత్తుల్ని దోపిడీ చేసుకుంటూ బీసీల దగ్గరకు వచ్చేటువంటి ఆర్థిక వనరులను జనరేట్ కాకుండా చూస్తున్నాయి ప్రభుత్వాలు. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇప్పుడు పరిశ్రమ పెట్టారు, పని చేస్తాడు ఎవడు, వాళ్ళకి రాదు. అది ఒక కంసల్ లాగా పని చేయమంటే ఓ ఆధిపత్య కులం తీసుకొచ్చాడు, కంసల్ పని చేయాలంటే ఆయనకు రాదు, ఆయన తెలిసింది సూపర్వైజర్. ఇప్పుడు వృత్తి కులాలు ఉన్నాయి, ఇప్పుడు కుమ్మర్ ఆయన కుండలు చేస్తాడు, కంసల్ ఆయన చేస్తాడు, ఊళ్ళో దొంగలు పడకుండా ఉండాలి, కాపులు ఉండాలి. కాపులు దాపులు అనేటువంటిది మన పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పంగా విన్నాం, మా అయ్య చెప్పిండు, మా తాత చెప్తుంటే కూడా విన్నాం. ఈ కాపులు దాపులు ఇప్పుడు ఏమైనా దోపిడీదారులు అయ్యారు. 100% కాపులు అంటే 300 కాపులు కాదు, మళ్ళీ ఒక రాష్ట్రంలో ఇప్పుడు ఈ రాష్ట్రంలో రెడ్లు అనుకుందాం, పక్క రాష్ట్రంలో రెడ్లు ఉన్నారు, ఇంకొక కమ్మలు ఉన్నారు. ఇలా ఈ దోపిడీ వర్గాలు ప్లస్ ఈ దోపిడీ వర్గాలను నడిపించేటువంటి బ్రాహ్మణ వర్గాలు, వీళ్ళంతా ఒక కోటరీ తయారైపోయి ఈ కోటరీనే ప్రజాస్వామ్యం అనేటువంటి విధానంగా దేశం నడుస్తుంది. ఇది ప్రమాదకరం దేశానికి. ఈ ప్రమాదకరమైన విషయం 75 ఏళ్ల తర్వాత మా పిల్లలు ఇప్పుడిప్పుడే ఈ విద్యా వ్యవస్థ అంటే ఏది మన సెక్యులర్ విద్య అని అంటున్నాడు ఇప్పుడు వీటిని. ఈ సెక్యులర్ విద్యను అభ్యసిస్తారు, వృత్తులు పక్కకు పోయినాయి. ఈ గౌడ వృత్తి వాళ్ళు 99% మంది గౌడ వృత్తి చేస్తలేరు. కార్పెంటర్ వృత్తి చేసేటువంటి వర్కర్స్ మన వాళ్ళు 99 మాత్రం చేయటం లేదు. కంసాలి వాళ్ళు పూర్తిగా వాళ్ళకు వృత్తి దొరకలేదు, నేతలకు ఈరోజు వృత్తి దొరకలేదు, చేస్తే దాన్ని కొనేటోడు లేడు. సో ఇదంతా ప్రభుత్వాలు కుట్రపూరితంగా బీసీల దగ్గర సంపదను కొల్లగొట్టి ఆయా వర్గాలు వ్యాపారవేత్తలుగా మారిపోతున్నారు. ఇక్కడ నీరవ్ మోదీని లలిత మోదీ పారిపోయింది కదా, ఆయన తీసుకున్న లోన్లు ఏందో తెలుసా, చేనేత మన కంసలి వాళ్ళ పేర్ల మీద ఒక కంపెనీ క్రియేట్ చేసి వాటికి వచ్చే నిధులు ప్రభుత్వం ఎట్లిస్తుందని ఒకసారి మన వాళ్ళు ఆ జీవోలు చూస్తే మన వాళ్ళకి అర్థమైతే ఆ జీవోల దగ్గరికి మనం పోతలేం. మన బతుకు ఎంతసేపు కూలి చేస్తే కడుపు ఇంత లేదురా నాయన, కడుపుని ఇంత లేదురా నాయన, కడుపు నిండాలంటే కూలికోవాలి, పని చేయాలి, నాకు ఆ జీవో ఏమైనా ఉండని అని చెప్పి మనం వృత్తి కోసం కొట్లాడే కాడికి వచ్చినాం. ఇప్పుడు ఎక్కడో ఒక కాడ పూలేలాగా మహాత్మా పూలేలాగా ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర మొదలు పెట్టాలి, దాన్ని మొదలు పెట్టినాం. 100% చెప్తున్నాను కదా, వచ్చే 5 ఏళ్లలో బీసీ ఉద్యమాన్ని అడ్డుకునే శక్తి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు, ఉండదు. ఓకే, రైట్. అయితే ఇకపోతే ఎన్నికల విషయానికి వద్దాము. ఎన్నికలలో మీ కార్యాచరణ కానీ మీ యొక్క విధానాలు కానీ ఏ రకంగా ఉన్నాయి అంటే ఏం చెప్తావు? మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో కావచ్చు, ఇప్పుడు రాబోయే మే 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, రకరకాలుగా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మీ వర్గం మీ సామాజిక వర్గాలన్నీ ఏ రకంగా క్రోడీకరించబడతాయంటే ఏం చెప్తారు? నేను చెప్తాను. నేను రాజన్న, పిడికిల రాజు గారు, చామకూర రాజు గారు పార్టీ అధ్యక్షులు గారు, తర్వాత చెన్నా శ్రీకాంత్ గారు, ఇందులో మార్జినల్ మెజారిటీకి అన్యాయం జరుగుతుంది అని చెప్పేటువంటి ఆధిపత్య వర్గాల నాయకులు ఉన్నారు. అత్యంత వెనుకబడి మాంసం కట్టరుగా పనిచేసినటువంటి ఉన్నత చదువులు చదివినటువంటి నాయకులు మనతో యాడ్ అయ్యారు. టెక్నికల్లీ సౌండ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా నాతో పాటు రాలేదు, నేను వెళ్తున్న క్రమంలో వచ్చారు. ఈరోజు బాలు లాంటి వాళ్ళు కూడా నాతో పాటు లేరు, నేను వెళ్తున్న క్రమంలో యాడ్ అయ్యారు. ఇలా మనం ముందుకు కదులుతుంటే 1, 2, 3, 4 చినుకు కలిసి ప్రవాహం స్టార్ట్ అవుతుంది. అలాంటి ప్రవాహం స్టార్ట్ అయింది, అది చిన్న నదిలాగా చిన్న వాగులాగా మొదలవుతుంది. అది మొదలు స్టార్ట్ అయింది. వచ్చేటువంటి 5 ఏళ్లలో దీన్ని అడ్డుకునే శక్తి సామర్థ్యం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరికి ఉండదు. డబ్బులు ఎన్నన్ను ఉండని అవి పరిగణలోకే రావు. ఇకపోతే మేము పోటీ చేయడానికి మాకు ప్రధాన నినాదం మళ్ళీ చెప్తున్నా, బీసీ వాదం, బీసీలకు రాజ్యాధికారం, ఈ రెండే, దీనిలోనే సర్వస్వం ఉంది. రైట్. ఫైనల్గా అల్టిమేట్గా మీరు ఈ బీసీ సామాజిక వర్గానికి మొత్తానికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు సరే ఒకటే మాట చెప్తున్నాను, మిత్రుడు మన చెన్నా శ్రీకాంత్ ఎమ్మెల్సీ అభ్యర్థి పదే చెప్తా ఉన్నాడు, ఓటు చైతన్యం. ఓటు ఎవరికో వేసేసి మా కడుపు ఎందుకో మండుతుంది ఎండుతుంది అంటే ఎండుతుంది. ఓటే అన్నిటికీ పరిష్కారం.
ఓటు నీ పార్టీ నిర్మాణం జరుగుతున్నప్పుడు నీ పార్టీకి నువ్వే వేసుకునేటువంటి సోయిలోకి మనం రావాలి. వస్తారని ఆశిస్తున్నాం, ఆ దిశగా నడిపిస్తాం. దానికి శిక్షణ తరగతిలోనే ఊరికనే ఏది రాదు. ఏమి తెలియని వాళ్ళ దగ్గర పోయి అయ్యా నువ్వు బీసీ నాకు ఓటే అంటే పోరా బై నువ్వు ఏమైనా ఇస్తున్నావు, నా కడుపులోకి ఏమైనా పెడుతున్నావు, ఇలా ఆకలి చేస్తున్నావు, ఆయన 100-200 ఇస్తారు ఆయనకి ఇస్తే నేను ఓటానికి అడిగి వస్తుంది. కాబట్టి అలా కాకుండా క్లియర్గా స్పష్టంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి గ్రామానికి తీసుకెళ్తాం. దానికి ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది. ముందుగా నియోజకవర్గాలు, ముందుగా యూనివర్సిటీల తర్వాత జిల్లా కేంద్రాలు, ఆ తర్వాత నియోజకవర్గాలు, ఆ తర్వాత చేసేటువంటి స్టెప్ ఎవరికి అర్థం కాదు. ఒక్కరోజు ప్రతిరోజు మినిమం 100 బీసీ బళ్ళకు తగ్గకుండా ప్రతి గ్రామంలో నిర్వహిస్తాం. దిస్ ఈస్ ఛాలెంజ్. టెక్నికల్ ఇట్ ఈస్. ఇది ప్రజలు ఎప్పుడైతే ప్రజలకు విశ్వాసం కలగడం మొదలైందో, నమ్మడం మొదలైందో, ఒక నమ్మకం కలిగిన తర్వాత ఆ నమ్మకాన్ని బొమ్ము చేసే దమ్ము ధైర్యం ఏ పార్టీకి లేదు. సాధ్యం ఇది. రైట్. అల్టిమేట్గా ఇప్పుడు మీతో పాటు కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. వారికి మీరేమైనా డిమాండ్ చేసే అవకాశాలు ఉంటాయా, లేకపోతే మీరే వాళ్ళని ఒక శాసించే స్థాయిలో ఉండబోతున్నారా? అంటే ఎట్లా మాట్లాడు? వాళ్ళని డిమాండ్ చేసినా చేయకపోయినా వాళ్ళు చేసేది చట్టాలు ఉన్నాయి కాబట్టి మీరు డిమాండ్ చేసే పొజిషన్లో ఉన్నారని నేనంట. వాళ్ళు పొజిషన్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళు చట్టాలు చేసే స్థితిలో ఉన్నారు కాబట్టి ఈరోజు మనం అడుగుతాం, డిమాండ్లు చేస్తాం, అంతవరకే. ఆ డిమాండ్లు వాళ్ళని పరిగణలోకి తీసుకోరు, మన కోసం ఏం చేయరు. ఇప్పటి వరకు ఎన్నో మనం ఇచ్చిన ప్రతిదీ సరే ఓకే రైట్ అన్న మంచిది అని అంటాడు, ఒక ఫోటో దిగుతాడు, వచ్చేసి మనం సోషల్ మీడియాలో పెట్టుకోవాలి, లేకపోతే పేపర్లలో రాయించుకోవాలి, టీవీలలో చూపించుకోవాలి. ఆ తర్వాత అది ఏడిపోద్దాం మన అందరికీ తెలుసు. అది 75 చరిత్ర రికార్డ్ అంతా అదే చెప్తుంది. మనం చెప్పేది లేదు. ఇకపోతే వాళ్ళని ఎదిరించడం, వాళ్ళని శాసించడం నా లక్ష్యం కాదు. వాళ్ళతో నాకు పనే లేదు. ఎందుకంటే నేను ఎందుకు అడిగినా, ఆ పార్టీల నాయకులతో వాదంతో మీ పార్టీ ఉన్నది కాబట్టి నేను అదే చెప్తున్నాను. ఈతల పార్టీలను, ఓ కమ్యూనిస్ట్ ఆయనో, ఓ కాంగ్రెస్ ఆయనో, ఓ బీజేపీ ఆయనో, లేకపోతే ఇంకొక ఆయనో ఎవరిని ఎదిరించాల్సిన అవసరం మాకు లేదు. క్లియర్గా మా లక్ష్యం వాళ్ళని ఎదిరించడం కాదు, మా సమాజాన్ని క్రోడీకరించుకొని ఆ లక్ష్యం దిశగా అడుగులేయడం మా ప్రధాన ఉద్దేశం. దానికోసం పనిచేస్తాం తప్ప ఆయన కూడా ఏమన్నాడు ఈయనవాడు నాకు అవసరమే లేదు. వాళ్ళు ఏమైనా మొత్తుకొని మా పార్టీ పట్టించుకోదామని మా చెవులకు ఎక్కువ, మాకు ఎక్కేదల్లా మా గుండె చప్పుడు. రైట్. థ్యాంక్ యూ కేవీ గౌడ్ గారు. ఎనీవే మీరంతా ఏకం కావాలని ఆకాంక్షిస్తున్నా. 2029లో మరి బీసీ ముఖ్యమంత్రి కావాలని కూడా మీరు చెప్తున్నటువంటి పరిస్థితి. సోషల్ జస్టిస్ పార్టీ నుంచే బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం. ఇది ఛాలెంజ్. 2029లో వచ్చేటువంటి ముఖ్యమంత్రి సోషల్ జస్టిస్ పార్టీ నుంచే ఉంటాడు. బీసీలు 100% బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు. బీసీ ఎమ్మెల్యేలు జనాభా దామాషను మించి బీసీ ఎమ్మెల్యేలు చట్టసభలో కూర్చుంటారు. ఇది ఛాలెంజ్. రైట్. ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను మిత్రులారా. చెన్నా శ్రీకాంత్ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సీరియల్ నెంబర్ 6. మీ మొదటి ప్రాధాన్యత 1వ నెంబరు మాత్రమే గీయండి. 1 అని గీయండి. ఆ ఓటు 6వ నెంబర్ సీరియల్ కాడ చెన్నా శ్రీకాంత్ సోషల్ జస్టిస్ పార్టీ అభ్యర్థికి గీయండి. ఒకవేళ మీరు మరీ మిమ్మల్ని విడితే పార్టీ రాజకీయ నాయకులు రాజకీయాలే ఆడతాయి అనుకుంటే 2వ నెంబర్ కూడా వేయచ్చు. పట్టభద్రులారా ఆలోచించండి. 2వదన్న కనీసం మీ గుండె చప్పుడుకి వేయండి, బీసీ భావజాలానికి వేయండి. మన అభ్యర్థికి బలం చేకూరితే మనం 100 రెట్ల 1000 రెట్ల బలవంతులం అవుతాం. ఓడిపోతాడు ఈయనకే సేమ్ అవుతుంది అనే ఆలోచన బంద్ చేయండి. గెలిచేది ఒక్కడే. ఎంత పెద్ద నాయకుడైనా, ఎంత పెద్ద యుద్ధమైనా గెలిచేది ఒక్కడే. ఆ గెలిచే దాంట్లో మనం ఎంత బలవంతులమైనటువంటిది కూడా మనం చూసుకోవాలి. కాబట్టి తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యత లేదా 2వ ప్రాధాన్యత ఖచ్చితంగా చెన్నా శ్రీకాంత్కు పడాలి. సోషల్ జస్టిస్ పార్టీ అభ్యర్థులకు వేయండి అని పట్టభద్రులైనటువంటి మేధావుల్ని నేను పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పదే డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాను. డిమాండ్ ఎందుకు చేస్తానంటే మీరు మా సోదరులు, ఖచ్చితంగా చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీరందరూ మనమందరం కలిస్తేనే ఉద్యమం బలపడుతుంది. ఉద్యమం బలపడితే మనల్ని ఆపే శక్తి ఈ ప్రపంచంలో లేదు అని మళ్ళీ కూడా చెప్తున్నా గంటపదంగా. సీరియల్ నెంబర్ 6 చెన్నా శ్రీకాంత్ సోషల్ జస్టిస్ పార్టీ 1వ నెంబర్. రైట్. మొత్తానికి బీసీ వాదం అనేది ఒక నిప్పుల ప్రవాహం లాగా వస్తున్నది. గతాన్ని మనం నెమరు వేసుకోవడం కంటే ఇప్పుడు రానున్న ప్రపంచంలో బీసీ వాదం ఎక్కువ బలపడుతుందనే మాట గట్టిగా అయితే కేవీ గౌడ్ గారు చెప్తున్నటువంటి పదే మాట. ఎనీవే చూద్దాం, బీసీ వాదం నెగ్గాలి. వారికి జనాభా తామాషా ప్రకారంగానైనా చట్టసభలలో వారి ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటూ ఇది ఇవాల్టి కేవీ గౌడ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ప్రత్యేకమైనటువంటి వ్యక్తితో మళ్ళీ మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్. నమస్తే.